ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సత్యుత్సుకం పరమహంసగతిం తురీయం యస్వప్నజాగర సుసుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహం నశభూత సంగః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా మంత్రయోగము, లయయోగము, హఠయోగము, రాజయోగము. ఈ యోగములకున్న వ్యత్యాసమేమి, ఆత్మజ్ఞానమునకున్నటువంటి ప్రశంసనీయమేమి, జ్ఞానమునకు యోగమునకు ఉన్న తారతమ్యము తేడా ఏమి అనేటువంటి అంశాన్ని ఈనాడు మనము సద్గురువుల ద్వారా తెలుసుకున్నటువంటి అంశాలనే నేను మీ ముందు ఉంచుతున్నాను. యోగము అనగా యుక్తితో పరమాత్మతత్వాన్ని పొందే మార్గాన్ని పొందుపరిచారు మన పూర్వీకులైనటువంటి మహర్షులు. యోగము అనగా కలయిక, జీవాత్మను పరమాత్మతో ఐక్యానుసంధానము చేసే విధానాన్ని పొందుపరిచారు. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనేటువంటి అష్టాంగ యోగాన్ని మనకు బోధించారు, మన ముందు ఉంచారు. అలాగే మన పూర్వీకులైన మహాత్ములు కూడా ఆచరించారు. ఈ మార్గాన్ని బాగా అవలంబన చేసి ఆచరించిన వారిలో గౌతమ బుద్ధుడు, వారి శిష్యులకు కూడా అష్టాంగ యోగాన్ని చిట్టచివరగా బోధించారు. క్రీస్తుకు పూర్వము 4000 సంవత్సరాలప్పుడు పతంజలి మహర్షి కూడా పతంజలి యోగసూత్రాలు రాసినప్పుడు ఇందులోనే మనకు ఈ యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనేటివి చెప్పారు. అయితే ఇవన్నీ కూడా ఆరంభ దశలో సాధనములు మాత్రమే కానీ సాక్షాత్తు సాధనలు కావు. మనోమాలిన్యాన్ని, మనసులో ఉన్న సంస్కారాలను నిర్మూలన చేసుకొని చిత్తం పాపరహితం చేసుకోవడమే, చిత్తములో ఉన్న మాలిన్యాన్ని తొలగించుకోవడమే. చిత్తము అంటే ఇక్కడ చింతిస్తూ ఉంటుంది. మనం కూర్చున్నప్పుడు జరిగిపోయినట్టునన్నా గుర్తు చేసుకుంటాము, జరగవలసినటువన్నా గుర్తు చేసుకుంటాము. ఇక ధ్యానము చేయలేము, యోగము చేయలేము. రోజు చేసేది ఇదే. మనం ఏకాంతంగా కూర్చుంటామా, ఆ చిత్తం అంటే మనసులో ఎప్పుడో ఫీడ్ అయి ఉన్నాయి. మరి మనకు ఒక స్వభావం ఉన్నది, గడిచిపోయినట్టునన్నా గుర్తు చేసుకుంటాం, లేదా జరగవలసినటివన్నా స్మరిస్తూ ఉంటాం. ఇదే మనం ధ్యానం చేస్తున్నాం అని కూర్చుంటాము. ఈ మధ్యలో నేనెవరో నాకు గతాన్ని త్రవ్వుకోవడము, భవిష్యత్తును తలుసుకోవడము, ఈ మధ్యలో నేనెవరో నాకు తెలియకపోవడం. ముందు ప్రవచనాల్లో కూడా చెప్పుకున్నాం, మనం చేసే ధ్యానం ఇదే, మనం చేసే యోగం ఇదే. మనమేమో తెల్లవారుజామున 4 గంటలకు లేచి కాలకృత్యములు తీర్చుకొని చక్కగా దీపారాధన చేసుకొని కూర్చుంటాము. ఇంకా ఏవో ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. జరిగిపోయినటి అన్నా గుర్తు చేసుకుంటాము, రేపేం చేయాలనో వాటినన్నా తలుసుకుంటాం. ఇది మన ప్రతి మానవుడికి కూడా జరిగేటువంటి విషయం. అందుకనే అమృత బిందోపనిషత్తులో మనకేం చెప్పింది అంటే, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం ముక్తి నిర్విషయం స్మృతం. మోక్షమునకు బంధమునకు నీ మనసే కారణమని చెప్పి, ప్రాపంచిక విషయముల యందు నీ మనసు పరిగిడినేని అది బంధాన్నే కలిగించును. నీ మనసు అంతర్ముఖమై స్వస్వరూపాన్ని గుర్తించగలిగినేని మోక్షాన్ని కలిగించును. అందుకని బహిర్దృష్టి, అంతర్దృష్టి, స్వరూప దృష్టి మనం గుర్తు చేసుకోవాలి. బహిర్దృష్టి అంటే నామరూపాలపైకి మనసు వెళ్ళడం, అంతర్దృష్టి అంటే లక్ష్యము లేకుండా మనసు నిద్రలేకి వెళ్ళడం. స్వరూప దృష్టిలోకి వెళ్ళినప్పుడు నిద్ర కాదు, స్వరూప దృష్టిలోకి స్వరూపాన్ని గుర్తించినప్పుడు అదే ముక్తి, కైవల్యము. కాబట్టి యోగాలన్నీ కూడా సాధన మీద ప్రారంభమవుతాయి. ప్రాణాయామం చేయాలనేటువంటి ప్రక్రియను యోగులు కనుగొన్నారు. పరిపరి విధాలుగా పరిగెడేటువంటి మనసును అదుపు చేయడానికి, ఉచ్ఛ్వాస నిశ్వాసలను అదుపు చేయడానికి, క్రమబద్ధం చేయడానికి యోగాసనాలు చెప్పారు, ప్రాణాయామం చెప్పారు, ధ్యానం చెప్పారు. ఇవన్నీ కూడా సాధన దశలో చెప్పినటువంటి అంశాలే కానీ సాక్షాత్తు సాధనలైతే కాదు. మన ప్రవచనాల్లో అనేక మార్లు చెప్పుకుంటున్నాం. అయితే ఇక జ్ఞానం అనగానేమి, జ్ఞానమునకు యోగమునకు ఉన్న వ్యత్యాసం ఏమి అంటే, జ్ఞానము
కేవలము స్వరూపమాత్రుడై మిగిలిపోవడమే. మహావాక్యముల ద్వారా సద్గురువుల ద్వారా శ్రవణం చేసి ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అనేటువంటి ఆ యొక్క ఆంతర్యాన్ని, ఆ సారాంశాన్ని గుర్తించి తాను బ్రహ్మము తప్ప రెండోది కాదని వినే సమకాలంలోనే, సద్గురువులు బోధన చేసే సమకాలంలోనే ఆ స్థితిలో మిగిలిపోవడమే. క్రియ లేదు, ఇక సాధన చేసి పొందబడే అంశం కాదు మన స్వరూపము. మరి సాధక దశలో ఇవన్నీ ఎందుకు చెప్పారంటే అందరికీ ఏకాగ్రత ఉండదు కనుక, సూక్ష్మబుద్ధి ఉండదు కనుక, చిత్తములో పాప సంస్కారాలు ఉంటాయి కనుక ఆ వాసనలను తొలగించుకోవడం కొరకు అంతఃకరణను శుద్ధి చేసుకోవడం కొరకే కానీ ఇక వేరు కాదు. ఇవన్నీ కూడా చిట్ట చివరగా మనస్సును పరిపక్వత చేసుకున్న తర్వాత ఆత్మవిచారణ చేసుకొని తాను బ్రహ్మముగా మిగిలిపోవడము తప్ప ఇంక వేరు మార్గము లేదు. జ్ఞానమునకు మరి ధ్యానమునకు యోగమునకు ఉన్న వ్యత్యాసం. ధ్యానము అంటే పదే 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 మనసులో చింతన చేయడం. ఆ చింతన చేయడం వల్ల కూడా ఆత్మ అనుభవం కలుగుతుంది అంటున్నాడు, ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది అంటున్నాడు. మరి ఎక్కడైనా ప్రమాణాన్ని మీరు చూపగలరా స్వామి అంటే వివేక చూడామణిలో భ్రమర కీటక న్యాయాన్ని చెప్పాడు. ఒక భ్రమరము కీటకమును తెచ్చి మన ఇంట్లో గోడ మీద గూడును కట్టి అది కుట్టి భయపెట్టి దాన్ని తీసుకొచ్చి లోపల పెడుతుంది, మట్టి గూట్లో పెడుతుంది. ఆ భయము చేత ఆ భ్రమరాన్నే తలస్తుందంటాడు కీటకం. ఇలా 21 రోజు చింతనతో, భయముతో ఆ భ్రమరాన్ని తలవడం వల్ల, చింతన చేయడం వల్ల భ్రమరముగా మారిపోతుంది. ఇదే నిదర్శనం అన్నాడు శంకరాచార్యులు వారు. అలాగే జీవుడు, మనము పదే పదే సాధకుడు జీవుడు బ్రహ్మం అవుతాడని చెప్పారు కదా. జీవశివోహం భజే, జీవశివోహం భజే. పదే 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 సోహం అని కానీ శివోహం అని కానీ మహావాక్యములను పదే పదే మననం చేయడం వల్ల కానీ మరి కీటకము భ్రమరము ఏ విధముగా అయినదో తద్విధముగా ఈ చింతన వల్ల కూడా మనము ఆ స్థితిని పొందగలము అని చెప్పడం జరిగినది. యోగములన్నీ కూడా నిర్వికల్ప సమాధిని పొందితే తప్ప ముక్తి లేదంటాయి. నిద్రపోయిన వాడికి సమాధిలో ఉన్నవాడికి తేడా లేదంటాడు భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు. నేను చెప్పడం లేదు. కాబట్టి నిద్రలో మనం ఏ విధంగా అయితే ఏమీ తెలియకుండా పడి ఉన్నామో అలాగే సమాధిలో కూడా అలాగే ఉంటాము. మేలుకున్న తర్వాత, సమాధి దశ నుండి బయటకు వచ్చిన తర్వాత వ్యవహారికంగా మళ్ళా మన మనసు పరిగెడుతూ ఉంటుంది. అసలు మనస్సును విచారణ చేసి మనస్సు అమనస్కం కావాలి. యోగాభ్యాసం వల్ల అమనస్కం కావడం వేరు, జ్ఞాన మార్గములో అమనస్కం కావడం వేరు. అయితే యోగాభ్యాసంలో అమనస్కం అయితే మళ్ళా లేస్తుంది, మనసు పరిపరి విధాల పరిగెడుతుంది యోగాభ్యాస బలము తగ్గిన తర్వాత. జ్ఞాన విచారణలో నాకు మనసే లేదు, బుద్ధి లేదు, చిత్తము లేదు, ఇవన్నిటికీ కూడా ఆత్మయే ఆశ్రయభూతమై ఉన్నది, నా యందు మనసు కానీ బుద్ధి కానీ చిత్తము కానీ లేవని చెప్పి తాను ప్రజ్ఞామాత్రుడై మిగిలిపోవడమే ఇందులో ఉన్న పరమార్థము. కాబట్టి యోగం ఎప్పుడూ కూడా పరిమిత సాధనే కానీ అపరిమిత సాధనలు కావు. ధ్యానం కూడా పరిమిత సాధనే కానీ ఉపాసనే కానీ మరి జ్ఞానం కాదు. ధ్యానము చేస్తేనే జ్ఞానం కలుగుతుందని మరి ఎందుకు చెప్పారు అంటే పరిపక్వత కొరకే, మనోశుద్ధిని చేసుకోవడం కొరకే చెప్పారు. అయితే మన వాళ్ళు ఏమైనా చెప్పారు అంటే మన పూర్వీకులు అందులో ఏదో పరమార్థం ఉంటుంది. అందుకనే అందరూ ఒకే తూరి అమాంతముగా ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని పొందలేరు కనుక ఈ యోగాలన్నీ అటువైపుగా మనల్ని నడిపిస్తాయి. మన మనసులో ఒక నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి ఏర్పడుతుంది. నిశ్చయాత్మకమైన బుద్ధి ఎప్పుడు ఏర్పడుతుందంటే మనసులో కాలుష్యం లేనప్పుడే, మనసు పరిశుద్ధతను పొందినప్పుడే, చిత్తం మాలిన్యరహితమైనప్పుడే మరి అటువంటి తీవ్రమైన తీక్షణత, ఆత్మతత్వం పైన వైరాగ్యం ఏర్పడి విచారణం జరుగుతుంది, సత్వగుణం అభివృద్ధి జరుగుతుంది. సత్వగుణ ప్రధానం కలిగిన వారికి బ్రహ్మాత్మైక్యత్వ జ్ఞానం కలుగుతుంది. కాబట్టి యోగాలన్నీ కూడా నిర్వికల్ప సమాధి వరకు ప్రయాణం చేస్తాయి. అటు పిమ్మట ఆత్మ విచారణ మాత్రమే స్వస్వరూప జ్ఞానానికి అవకాశం ఏర్పరుస్తుంది. ఆత్మ విచారణ తప్ప రెండో మార్గం లేదంటాడు. జ్ఞానం మోక్షైక సాధనం అన్నారు ఆచార్యులు వారు. అన్య సాధనముల వల్ల సాధ్యం కాదు అన్నాడు.
కాబట్టి ధ్యానము, యోగము, జపము, పూజలు, వ్రతాలు, ప్రార్థనలు ఇవన్నీ కూడా మనల్ని అటువైపు మన మతిని శుద్ధి చేసి మనిషిని మనసును సంస్కరింపజేస్తాయి. కాబట్టి మనిషిని ఎట్లా సంస్కరింపజేస్తాయంటే తెల్లవారుజామున 4 గంటలకు లేవడము, స్నానము చేయడము, ధ్యానం చేయడము, ఇవన్నీ మనిషిని సంస్కరిస్తే మనసు పరిపరి విధాలుగా పోకుండా మనసును సంస్కరింపజేస్తాయి. కాబట్టి యోగాభ్యాసం అనగా మరి బంగారమునకు మాలిన్యం ఉన్నది కదా, ఆ బంగారాన్ని మేలిం బంగారముగా చేయాలంటే పుటం వేయాలి. స్వర్ణకారులు పుటం వేసి మాలిన్యాన్ని తొలగించినప్పుడు మేలిమి బంగారం ఎలా అవుతుందో యోగాభ్యాసం ద్వారా మన మనస్సు మేలిమి బంగారం అవుతుంది. అంటే మనసు శుద్ధమైతే మనసే బ్రహ్మమవుతుందని చెప్పి చెప్తున్నాయి శాస్త్రములు. పరిశుద్ధమైన మనసు, పరిశుద్ధమైన బుద్ధి వేరు కాదు. బుద్ధి వ్యక్తమైతే మనసు అంతర్ముఖమైతే బుద్ధి. ఈ మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేటివి కూడా అవి చేసే పనులను బట్టి మనసని, బుద్ధని, చిత్తమని, అహంకారమని అనుకున్నాం. మనం వాస్తవంగా విచారిస్తే ఇక ప్రాణాయామాన్ని గురించి మనం ప్రయత్నిద్దాము. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేటి వేరు కాదు. ఇవి 4 కూడా ఒకే అంశం నుండి వచ్చినవే. అందుకనే అంతఃకరణమని పేరు వీటికి. ఇక మనం ప్రాణాయామాన్ని గురించి మనం ప్రస్తావన చేసుకుందాం. లోపలికి తీసుకోవడము పూరకము, లోపల కాసేపు ఆ నిష్పత్తుల ద్వారా ఉంచడం కుంభకం చేయడము, గాలిని లోపల ఉంచుకోవడం కుంభకం, ఉంచుకున్న గాలిని బయటికి వదలడము రేచకము. పూరకము, కుంభకము, రేచకము. గాలిని తీసుకోవడమేమో పూరకము లోపలికి, దాన్ని అలాగే కొన్ని నిష్పత్తుల ప్రకారం గురువు చెప్పిన ప్రకారం లోపల అట్నే ఉంచడం కుంభకము, బయటికి వదిలేయడము రేచకము. పూరకము, కుంభకము, రేచకము, ఇది ప్రాణాయామం. ఎక్కడ చూసినా ఇదే ప్రాణాయామం ఉంటుంది. ఇది కష్టతరమైనటువంటి ప్రాణాయామము. ఇది పతంజలి మహర్షి కూడా చెప్పారు. అయితే క్రియాయోగం అనేటువంటి ఒక యోగం ఉన్నది. అది చాలా సున్నితముగా చేసేటువంటిది, సుఖముగా చేసేటువంటిది. ఉచ్ఛ్వాస నిశ్వాసలను మూలాధారము నుండి ప్రాణశక్తిని తీసుకొని ఆ ప్రాణ తరంగాలను, ప్రాణ ప్రవాహాలను మీదకు లాక్కోవడం. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూర్వకము, అనాహతము, విశుద్ధము, ఆగ్నేయము, సహస్రారము. ఆ ఎనుక సుషుమ్నాలో, ఆ మేరుదండిలో ఆ ప్రాణశక్తిని గురువులు చెప్పిన ప్రకారం మెల్లగా అంచెలంచెలుగా ప్రతి చక్రమునందును స్పృశిస్తూ పైకి పోవడం. ఎక్కడికి? భ్రూమధ్యం వరకు. భ్రూమధ్యము నుండి ఎట్లా కింద నుండి వచ్చామో అలాగే మళ్ళా కిందికి వెళ్ళడం. పైకి వెళ్ళడమేమో ఆరోహణమైతే ఎక్కడం పైకి ఆ షట్చక్రముల మీదుగా. కిందికి దిగడము అవరోహణము. ఆరోహణము, అవరోహణము. అవరోహణల యొక్క నేర్పరితనాన్ని గురువుల ద్వారా తెలుసుకోవాలి. అంటే వదిలే గాలిని నిశ్వాస అంటారు, తీసుకుండే గాలిని శ్వాస అంటారు. ఇదే మన జీవితం. ఉచ్ఛ్వాస నిశ్వాసల మయమే మన జీవితము. ఈరోజు మనం ఏమైనా చేస్తున్నామంటే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతోనే మన జీవిత మనుగడ సాగుతూ ఉంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎప్పుడైతే ఆగిపోతాయో మన శరీరాన్ని వెత్తేస్తారు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోయిన తర్వాత కూడా వాటికి సాక్షిగా ఏ చైతన్యం అయితే ఉన్నదో ఆ చైతన్యమునకు జననము కానీ, మరణము కానీ, పాపపుణ్యములు కానీ, స్వర్గము కానీ, నరకము కానీ లేవు. అది తెలుసుకోవడం కొరకే ఈ యోగ సాధనలు చేస్తున్నాం. మనం ధ్యానం చేస్తున్నాం, జపం చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, ప్రాణాయామం చేస్తున్నాం, యోగాభ్యాసం చేస్తున్నాం. ఇవన్నీ కూడా మనసును అదుపు చేసుకొని మనసుకు పై స్థితి అయినటువంటి, మనసుకు కూడా సాక్షిగా ఉన్న స్వస్వరూపమాత్రుడై మిగిలిపోవడమే ఈ సాధనల యొక్క పరమావధి. మరి ఏ సాధనకైనా ఇప్పుడు చెన్నై వెళ్ళాలి, ఒకే దారి కాదు. రైల్వే కోడూరు నుండి చెన్నైకి వెళ్ళనక్కర్లేదు. నెల్లూరు నుండి కూడా చెన్నైకి రావచ్చు, బెంగళూరు నుండి కూడా చెన్నైకి రావచ్చు, అమెరికా నుండి కూడా చెన్నైకి రావచ్చు. అలాగే అక్షర పరబ్రహ్మ తత్వాన్ని, బ్రహ్మాన్ని పొందడానికి ఎవరో మతి తప్పిన వాళ్ళు మాత్రమే ఈ సాధనే పరమార్థం అంటారు. అన్ని సాధనముల యొక్క పరాకాష్ట ఆత్మజ్ఞానమే. ధ్యానము తప్ప రెండోది లేదంటారు. వాళ్ళకు ఆ మాత్రమే తెలుసు, ఆ మేరకే తెలుసు. యోగము తప్ప ఇంకా ఆత్మసాక్షాత్కారానికి వేరు మార్గం లేదంటారు. వాళ్ళు చెప్పేటప్పుడే వాళ్ళకు అవగాహన లేదని మనం గుర్తించాలి. కానీ ఎవరిని ద్వేషించకూడదు, ఎవరిని బాధించకూడదు.
ప్రాణాయామము తప్ప మోక్షానికి ఇంకా మార్గం లేదంటాడు. ఆ మాట నిజమేనండి, అది సాధక దశలో చెప్పారండి, మీరు గుర్తు చేసుకోండి అని మనం చెప్పాలి వాళ్ళకు. కాబట్టి ఈ పలు రకాలుగా చెప్పిన సాధనలన్నీ మనసును అదుపు చేసుకొని మనసును లోపరుచుకోవడం కొరకే కానీ ఆత్మను పొందడానికి కాదు. ఆత్మను పొందే ఉన్నామని గుర్తు చేసుకోమంటుంది ఆత్మవిచారణ. కాబట్టి మరి మనం ఇప్పుడు ఏం చేయాలి? జ్ఞానమునకు యోగమునకు ఉన్న వ్యత్యాసమేమి? యోగమంతా ఒక సాధనమై ఉంటుంది, ఒక క్రియ అయి ఉంటుంది. ఇది పరిమిత సాధన. అపరిమితముగా ఆత్మతత్వాన్ని విచారించాలి అంటే తత్వ విచారణ చేసుకొని మహావాక్యములు సద్గురువుల ద్వారా తెలుసుకొని ఇప్పుడే ఇక్కడే బ్రతికుండగానే సద్యోముక్తిని పొందడం అంటే జీవన్ముక్త స్వరూపుడు తానే నేను గుర్తించడమే కానీ మరణించిన తర్వాత ముక్తి వెళ్ళడం కాదు. ఈ ధ్యానము కానీ యోగము కానీ జపము కానీ పూజలు కానీ ఇవన్నీ కూడా మరణించిన తర్వాత ముక్తి కలుగుతుందని చెప్తుంది యోగశాస్త్రాలు. కానీ ఒక ఆత్మ విచారణ మాత్రమే సద్యోముక్తిని జీవన్ముక్తిని చెప్తాయి. కానీ సామాన్యులుగా ఉండేటువంటి వారికి ఉపాసకులు అందరూ కూడా ఉత్తరాయణ పుణ్యకాలములో పుణ్యగడియల్లో ఆ బ్రహ్మరంధ్రము గుండా దశమద్వారము గుండా సుషుమ్నా ద్వారము గుండా పైకి వెళ్ళి ఉత్ అంటే పైకి వెళ్ళడం. ఉత్రాయణం, ఉత్ అంటే పైకి, త్రాయణం అంటే తరించుట. వారికి ఇంకా జన్మ లేదు. ఉత్తరాయణ పుణ్యకాలములో పయనించిన యోగికి ఇంకా జన్మ లేదు. కానీ ముక్తి ఆలస్యం అవుతుంది, ముక్తి చాలా టైం పడుతుంది వాళ్ళు అనుకున్నటువంటి ముక్తి. కాబట్టి ఇక్కడ తెలుసుకోలేకపోయినారు కదా, ఇక్కడ సర్వము బ్రహ్మం అనేటువంటి అంశాన్ని తెలుసుకోలేకపోయినారు కాబట్టి పరమాత్మను తనకన్నా వేరుగా ఉపాసన చేశారు కాబట్టి యద్భావం తద్భవతి, ఎవరికి ఏ భావన ఉంటుందో ఆ భావానికి అనురూపమైనటువంటి ఫలప్రాప్తి ఉంటుంది. కాబట్టి బ్రహ్మమేంది, నేను ఇంకొక చోట పోయి పొందవలసినది ఏమిటి అని సమ్యక్ దృష్టి ఎవరికైతే ఏర్పడుతుందో పొందడం కాదు పొందే ఉన్నాననేటువంటి అంశాన్ని స్వానుభవాన్ని గడిస్తారు సాధకులు. కాబట్టి యోగము ఒక సాధనము మాత్రమే, యోగము ఒక ప్రక్రియ మాత్రమే, యోగము ఒక పరిమిత సాధన మాత్రమే. ఆత్మ విచారణే అపరిమితమైనటువంటి సాధనము. సాధనం అంటే ఇక్కడ సాధనము కూడా లేదు. మరిచిపోయిన తన స్వరూపాన్ని స్వస్వరూపాన్ని స్వానుభవమున గడించడయే ముక్తి, కైవల్యము, జన్మరాహిత్యము. జనన మరణ ప్రవాహములకు అతీతమైనటువంటి ఏ పరబ్రహ్మమైతే ఉన్నదో అదే మన యొక్క యథార్థమైన ప్రజ్ఞానం. ఆ ప్రజ్ఞానాన్ని తెలుసుకోవడం కొరకు కొంతమంది సాధన చేశారు, కొంతమంది ధ్యానం చేశారు, కొంతమంది యోగం చేశారు, కొంతమంది క్రియాయోగం చేశారు. ఎన్నో పలు రకములైనటువంటి సాధనలన్నీ కూడా పరమార్థతత్వాన్ని పొందడం కొరకు. కొన్ని అయితే ఆత్మతత్వము, ఆత్మ విచారణ అనేది పొందబడే ఉన్నానని గుర్తించడమే. ఈ అంశాలన్నిటిని కూడా కులాంకషంగా మనం తెలుసుకోవాలంటే మరి మొట్టమొదటనే మనం గురువులను ఎంపిక చేసుకోవాలి. అటువంటి పుణ్యపురుషులు సద్గురువులు మనకు లభించలేదనుకోండి, మన జీవితం ఎటువైపు వెళుతుందో మనకే అర్థము కాదు. అందరూ మహాత్ములే, అందరూ చేసేటప్పుడు బోధ బాగానే ఉంటుంది, శ్రవణానందంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, ఇంతకంటే వేరే బోధ లేదని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. మరి శిష్యులు ఎక్కడా వినలేదు కదా, అది సత్యమేననుకుంటారు. ఏది సత్యమో ఏది నిత్యమో మరి ప్రస్థానాన్ని విచారిస్తే కానీ మనకు తెలియదు. జగద్గురువుల యొక్క బోధనలు వింటే కానీ మనకు తెలియదు. రామకృష్ణ పరమహంస కంటే మనం సాధన చేసేవాళ్ళం కాదు. ఆయన ధ్యానం చేశారు, యోగం చేశారు, జపం చేశారు, ప్రాణాయామం చేశారు, మరి యేసు ప్రభువును ఆరాధించాడు. అన్ని సాధనముల యొక్క పరాకాష్ట అద్వైత సిద్ధాంతానికి మించినది లేదని చెప్పి తమ శిష్యులకు బోధ చేశాడు. నాయనా, ఏ రోజుటికైనా ఏనాటికైనా అద్వైత సిద్ధాంతమే శ్రేష్టమైంది, ఆత్మ అద్వైత స్వరూపుడని గుర్తించడమే ఈ సాధనల యొక్క పర్యవసానం అని చెప్పి తాను బ్రహ్మము తప్ప రెండో పదార్థము లేదని చెప్తూ అటువంటి జీవ బ్రహ్మైక్య స్థితిని సమ్యక్ దృష్టి ద్వారా బోధ చేసి ఆయన ప్రారంభించిందేమి మన కోసమే ప్రారంభించాడు. కాళీమాతను ఉపాసన చేసి మరి ఉపాసనతో మొదలయ్యి బ్రహ్మజ్ఞానము చివరకు బ్రహ్మజ్ఞానముతో పరిసమాప్తి చేసి సమాజానికి ఒక చక్కటి సందేశాన్ని నిర్వచనాన్ని అందజేశారు. ఏదైనా ఒక అంశాన్ని కానీ ఒక ధర్మాలను కానీ ఒక సాధన మర్మాలను కానీ తెలుసుకోవాలంటే పూర్వీకులైన మన మహాత్ములను అనుసరించినప్పుడు మాత్రమే అట్టి సత్యధర్మాలు మనకు తెలియబడతాయి. ఏదో ఒక ధ్యానం పట్టుకొని ఇదే కరెక్ట్ అనుకోకూడదు. మనం ఒక యోగాన్ని పట్టుకొని ఇంకొకరితో వాదించకూడదు. ఒక మంత్రజపాన్ని పట్టుకొని దీనికంటే మించింది లేదు, మంత్రజపం వల్ల కూడా తరించిన వాళ్ళు లేరు అంటే ఉన్నారు, వాళ్ళు సాధక దశలో ఉన్నారు. పలు రకములైనటువంటి సాధకులు ఉన్నారు. వారి వారి జన్మ సంస్కారాలను అనుసరించి
అనేక రకాలుగా తరించినటువంటి వాళ్ళు ఉన్నారు. చిట్ట చివరగా ఎవరు ఏ మార్గములో వెళ్ళినప్పటికీ కూడా అందరూ కూడా అద్వైత మార్గములోకి రావాల్సినదే. అద్వైతము అంటే ఒకటి కాదు, రెండు కాదు, కేవలము యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అంటుంది శృతి. ఆ చోట మనసు కానీ బుద్ధి కానీ చిత్తము కానీ లేదు. మరి ఆ చోట ఆ మనసే లేనటువంటి స్థితిలో మరి ఇంక మనము ఏదని చెప్పాలి? స్త్రీ అని చెప్పాలనా, పురుషుడని చెప్పాలనా, బ్రాహ్మణుడని చెప్పాలనా, నపుంసకుడని చెప్పాలనా, మరి ఏ మతాన్ని గురించి నువ్వు చెప్తావు? కేవలం ఉనికి మాత్రమే మిగిలిపోయి ఉంటే ఇక రెండోదే లేని స్థితిలో భూమా అన్నాడు సనత్కుమారుడు నారద మహర్షికి బోధ చేసేటప్పుడు. నారదుడు కూడా ఎన్నో శ్రమలు పడినాడు. తరతి శోకమాత్మవిత్, బ్రహ్మజ్ఞానికి దుఃఖము లేదంటారే, మరి నాకు ఈ విధమైన దుఃఖాలన్నీ ఎందుకు వచ్చాయని చెప్పి తనలో తాను దుఃఖపడుతూ బాధపడుతూ ఉంటే మరి ఆయనకే లోపల మనసు కలిగి సనత్కుమారుడి దగ్గరికి వెళ్ళాడు. ఇద్దరు కూడా అన్నదమ్ములే, వాళ్ళు బ్రహ్మమానస పుత్రులే. అయినప్పటికీ కూడా ఏ భగవాన్ నాకు దుఃఖము తొలగలేదు, తరతి శోకం ఆత్మవిత్ అంటారే, ఆత్మను తెలుసుకున్న వారికి దుఃఖం లేదంటారే, మరికి నాకు ఏదో తెలియని ఆందోళన, వెలితి, కొరత ఉన్నది. అనేక శాస్త్రాలు చదివినాను, మరి నాకెందుకు ఈ ఆత్మశాంతి ఆత్మసుఖం కలగలేదంటే అప్పుడు అన్నాడు సనత్కుమారుడు, నారద నీవేమేమి తెలుసుకున్నావో ఆ విద్యలన్నీ ముందు నాకు చెప్పమన్నాడు. ఒకటేమిటి స్వామి, త్రిలోక సంచారిని, యక్ష గరుడ గంధర్వాది లోకాలన్నీ తిరిగినాను. మంత్రయోగము, లయయోగము, హఠయోగము, రాజయోగము, సకల యోగాలు, సకల శాస్త్రములు, నిగమాగమములు సమస్తము 64 విద్యలు, యమనియమ ఆసన ప్రాణాయామము, అణిమాది అష్టసిద్ధులు సమస్తము పొందగలిగినాను. కానీ నాకు ఈ దుఃఖము ఎందుకు తొలగలేదు, నాకెందుకు శోకం కలుగుతున్నదంటే అప్పుడు చెప్తాడు సనత్కుమారుడు, నారదా దేన్ని తెలుసుకోవాలనో దాన్ని నువ్వు తెలుసుకోలేదు కాబట్టి నీకు దుఃఖము శాంతించలేదు. కాబట్టి భూమా అనే పేరుతో, భూమా అంటే ఇక దేన్ని వినవో, దేన్ని చూడవో, దేన్ని మాట్లాడలేవో, నీవుగా మిగిలిపోతావో అదే భూమ, అనితర సాధ్యమైనటువంటి బ్రహ్మతత్వం. ఆ అంశాన్ని నువ్వు తెలుసుకోలేదు నారదా, ఆ అంశాన్ని నీకు నేను చెప్తాను అని చెప్పి ఆయన్ను, ఏ భగవాన్ నేను నీ శిష్యుణ్ణి, నువ్వు నాకు బోధించని చెప్పినప్పుడే ఆయన సనత్కుమారుడు ఈ భూమా అనేటువంటి విద్యను బోధించాడు. మీకెవరికైనా ఈ అంశాలను మరి ఈ భూమా విద్యను పూర్తిగా తెలుసుకోవాలంటే మరి శాందోగ్యోపనిషత్తులో సనత్కుమారుడు నారద మహర్షికి బోధ చేసిన అంశం వస్తుంది మనకు అక్కడ. కాబట్టి యోగము, జ్ఞానము. జ్ఞానము అనగా మరిచిపోయిన తన స్వరూపాన్ని, స్వస్వరూపాన్ని గుర్తు చేసుకొని స్వరూపమాత్రుడై బ్రహ్మమాత్రుడై మిగిలిపోవడమే, తానుగా మిగిలిపోవడమే. ఏమి చేస్తున్నా, ఏమి మాట్లాడుతున్నా సర్వత్రా తన ఉనికిని కోల్పోకుండా ఉండడమే. తానుంటేనే ధ్యానం చేస్తున్నాము, యోగం చేస్తున్నాము, జపం చేస్తున్నాము, పూజలు ఆచరిస్తున్నాము. తాను లేక ఇంకొక కార్యాలేమి చేయలేముగా. కాబట్టి నేను ఎవరు అన్నారు భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు. రమణ మహర్షుల వారు చెప్పిన బోధ ప్రశంసనీయమైనది. గడిచిన 100 ఏళ్లలో అటువంటి మహాపురుషుడు, యోగ పురుషుడు అవతరించలేదు. మనము అనేక శాస్త్రాల్లో కొట్టుమిటలాడుతూ బుద్ధి కర్మానుసారిణి, అందువల్ల మన బుద్ధిలో అనేకమైన సాధనలు చేయాలనుకుంటాం. నిజమైన సాధన చేతికి దొరికితే దాన్ని వదిలేయాలనుకుంటాము. ఏదో చేసి పొందితే కానీ మనకు తృప్తి ఉండదు. ఊరికా వచ్చింది మనకు అంత పెద్దగా ఇదేముండదు, ఇది ఊరికా ఉందిలే, మనకు అంత నిజమైంది కాదేమో అనుకుంటాం. కాబట్టి నిజ నిర్ధారణ చేసుకోవడానికి శ్రోత్రియులైన బ్రహ్మనిష్ఠుల ద్వారా మనం బ్రహ్మబోధను, ఆత్మబోధను విని ఈ జన్మలోనే తరించగలరని, ఈ జన్మలోనే తన స్వరూపమాత్రుడై మిగిలిపోగలరని, ఈ జన్మలోనే కైవల్య స్వరూపులై మిగిలిపోగలరనే మనవి చేసుకుంటున్నాను. హరి ఓం.